ఫ్రెండ్స్, పిల్లల కోసం అయితే ఇలా బీట్రూట్ని అయితే హల్వా చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వాష్ చేసుకొని అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ పేస్ట్ అయితే అలాగే బాదం పప్పు, జీడిపప్పు తరిగి పెట్టుకొని దాన్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లో కాస్త నెయ్యి అప్లై చేసి అక్కడక్కడ సర్వ్ చేసినట్టు వేసుకోండి. ఇక బెల్లం తరిగి పాకం అయితే తీగ పాకం వచ్చేలా చేసుకోండి. అంతేకాకుండా మిక్సీ పట్టిన బీట్రూట్ రసాన్ని ఇలా తీసి దాంట్లో 1 చెంచా 2 చెంచాలు కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది బెల్లం పాకంలోకి కలిపేసుకొని ఎక్కడా కూడా అంటిపోకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. 3-4 చెంచాల వరకు నెయ్యి అనేది వేసుకుంటూ కలుపుకొని ఈ థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచి దాన్ని పక్కకు చల్లారనివ్వాలి. చూడండి, హల్వా అయితే తయారైపోయింది. నేనైతే మా పిల్లలకి ఇచ్చేసాను. జీడిపప్పులు, బాదం పప్పులు ఎక్కువ వేసుకుంటే